ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డును రద్దు చేశారు. ఇది హిందూ సంఘాలు అనేకం పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తున్నాయి, ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి అన్నటువంటిది. అయితే సంఘాలకి తెలుసు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కొంతమంది వ్యక్తులు, హిందుత్వవాదులు అది నిజమనేసి చేస్తున్నారు. బోర్డును రద్దు చేశారు. 2028 దాకా కాలపరిమితి ఉండగానే రద్దు చేశారు. కానీ వక్ఫ్ బోర్డుని తీసేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమీ లేదు. వక్ఫ్ బోర్డుని కొనసాగిస్తారు. ఈ కమిటీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసిన కమిటీ కాబట్టి దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కమిటీ వస్తుంది. అంతే తప్పించి వక్ఫ్ బోర్డుని రద్దు చేసే లేక జీవితంలో వక్ఫ్ బోర్డు ఉండకూడదు అన్నటువంటిది కాదు. ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టమే జనవరికి పోస్ట్ పోన్ అయిపోయింది, ఏది బడ్జెట్ సమావేశాలకి, అంటే వచ్చే ఏడాదికి కానీ అవ్వదు. కాబట్టి ఈ లోపుగా వక్ఫ్ బోర్డు వేయకుండా ఉండడం అనేది జరగదు.